బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ జగదీష్ అడహాలి హెచ్చరించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఏఎస్పీ రాజమమ్మంగి సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఆదివాసీ విల్స్ అండర్లో 75 మందికి గిరిజన యువతకు ఇస్తున్న శిక్షణను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలు, అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. రంపచోడవరం డివిజన్ పరిధిలోని 10 పోలీస్ స్టేషన్లో 75 మందిని ఎంపిక చేసి వారికి వైటీసీ ద్వారా ఉచితంగా కానిస్టేబుల్ ఎంపికలకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా జడ్డంగి పోలీస్ స్టేషన్లో ఎదురుగా జాతీయ రహదారి పక్కనే నిర్మించిన నూతన చెక్పోస్ట్ని ఏఎస్పీ జగదీష్ అడహాలి ప్రారంభించారు. జరుగుతుంది. మనం సెక్టర్ ఆఫీసర్ ని ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగింది, సెక్టర్ ఆఫీసర్ అండ్ సెక్టర్ పోలీస్ ఆఫీసర్ ని. సో వాళ్ళ అన్ని పోలింగ్ స్టేషన్ కి పోలింగ్ బూత్ కి విజిట్ చేసి అక్కడ ఏమేమి ఉన్నాయి, సెక్యూరిటీ లాగా ఎలా ఉంది అది వాళ్ళు కేటగరైజేషన్ చేస్తున్నారు. ఇది ప్రాసెస్ జరుగుతుంది. రౌడీ సీటర్స్ కన్సిడర్ చేసి మనం రివ్యూ చేస్తున్నాము. ఇంకా ఎవరిని ఉంచేయాలో, అలాగే కొన్ని పర్సన్స్ మీద చాలా రోజుల నుంచి చాలా పాత కేసులు ఉన్నాయి, చాలా ఏజెస్ అయిపోయినాయి, కొంతమంది ఆల్రెడీ చనిపోయారు. అలాంటి వాళ్ళని తీసేస్తున్నాము. సో రివ్యూ చేస్తున్నాము, రివ్యూ ప్రాసెస్ జరుగుతుంది. సో అట్ ప్రజెంట్ మావోయిస్ట్ మూమెంట్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఏం లేదు, ప్రజెంట్ ఇన్ఫర్మేషన్. కానీ మన పోలీస్ తరపు నుంచి మనం అందరూ చాలా అలర్ట్గా ఉన్నాం. రెగ్యులర్గా మనం అది అకార్డింగ్లీ సెక్యూరిటీ డ్రిల్ ఏమేమి తీసుకోవాలి అది తీసుకుంటున్నాము. సో అట్ ప్రజెంట్ ఏం లేదు. ఇప్పుడు మనకి రంపచోడవరం నియోజకవర్గంలో 399 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి రాబోయే ఎలక్షన్. దాంట్లో సమస్యాత్మక గుర్తించారు. సో ఇప్పుడు ఆల్రెడీ మీటింగ్స్ కూడా జరిగినాయి. కొన్ని రంపచోడవరం సబ్ డివిజన్లు ఒక ప్రాజెక్ట్ ఆదివాసీ వీర్స్ దీని అండర్లో మనం పోలీస్ అండ్ ఐటీడీఏపీఓ ఆధ్వర్యంలో మనం ఒక 75 మెంబర్స్కి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ట్రైనింగ్ ఇస్తున్నాము. సో దానికోసం ఈరోజు స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడం జరిగింది. సో ఇది ఒక మంచి అవకాశం. ఇక్కడ ఆదివాసీ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి ఒక మంచి అవకాశం ఈ మన కంట్రీ రిప్రజెంట్ చేయడానికి అండ్ అక్కడ ఫోర్సెస్లు సర్వ్ చేయడానికి ఒక మంచి అవకాశం ఉంది. అందరూ ఇది యూజ్ చేసుకోవాల్సింది. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇక్కడ రాజమమ్మంగి పోలీస్ స్టేషన్ అండ్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము, యాన్యువల్ ఇన్స్పెక్షన్. సో పోలీస్ స్టేషన్లో యూఐ కేసెస్ చాలా మట్టికి తగ్గించారు ఎస్ఐ అండ్ సిఐ గారు. అలాగే రికార్డ్స్ అన్ని బాగానే మెయింటైన్ చేశారు. అలాగే ఎస్ఐ అండ్ సిఐ అందరూ మనకి నేను రెగ్యులర్గా విలేజ్ విజిట్ చేయడానికి, అలాగే ఈ రోడ్ యాక్సిడెంట్ జరగకుండా ఐడిఆర్ యాక్ట్స్ అండ్ గాంజా ట్రాన్స్పోర్టేషన్ ఇది మొత్తం జరగకూడదని అక్కడ వెళ్ళి అవేర్నెస్ చేయడానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు. ఇక్కడ సిఐ అండ్ ఎస్ఐ గారు ఇద్దరు కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళకి లోపల చాలా ఇంటీరియర్ విలేజ్ వెళ్ళి విజిట్ చేయడానికి చెప్పాను, ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను.